నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దీనిని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయనే విషయాలను ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? మనకంటే తరచుగా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ ఏంటంటే ఒక లేడీ ప్రెగ్నెంట్ అయినప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అనేది బేబీ యొక్క శాక్ అనేది గర్భసంచి లోపల మన భాగంలో ప్రెగ్నెన్సీ కామన్గా అలాగే ప్రెగ్నెన్సీ వస్తుంది. దెన్ మనం 9 months వరకు వెళ్తుంది. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లోపల రాకుండా పక్కనున్న ఆర్గాన్స్లో అంటే ట్యూబ్లో రావచ్చు, ఓవరీలో రావచ్చు. ఒక్కొక్కసారి అంతకుముందు సిజేరియన్ చేసిన ప్లేస్లో కూడా స్కారెక్టోపిక్ అంటాం, అలాంటి అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సర్వైకల్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం కింద భాగంలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి అబ్డామిన్లో కూడా. సో లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే నార్త్ ఇండియాలో ఒక అమ్మాయికి లివర్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. దట్స్ అంటే గర్భసంచిలో కాకుండా ఇంకా ఎనీ అదర్ పార్ట్స్ అదర్ దెన్ దట్ వచ్చిన వాటిని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. యూజువల్గా ఏంటంటే కామన్గా డయాగ్నోసిస్ మన దగ్గరికి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్తో వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ 6 weeks 5 to 6 weeks మధ్యలో మనం కామన్గా చేస్తాం. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మోస్ట్లీ మనకు అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుంది. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకు ఇమీడియట్గా 5-6 weeks స్కాన్లో కనిపించకపోవచ్చు, అంటే గర్భసంచిలో మన ప్రెగ్నెన్సీ కనిపించకపోవచ్చు, కొంచెం టైం పట్టచ్చు. కొంతమందికి ఏంటంటే ఎమర్జెన్సీలో వస్తారు. ఎందుకు అంటే ఈ గర్భసంచిలో రాకుండా ఇతరత ఆర్గన్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్లో వచ్చింది అనుకోండి, ఆ గర్భం అనేది కొద్దిగా ఒక 5-6 weeks దాటింది ప్రెగ్నెన్సీ అంటే ఆ ట్యూబ్ అనేది చాలా సన్న గొట్టంలాగా ఉంటుంది. సో అది ఆ కెపాసిటీ అనేది మెయింటైన్ చేయదు. సో అది స్ట్రెచ్ అయ్యేసరికి ఇప్పుడు బెలూన్ ఓవర్గా మనం ఊదేసాం అనుకోండి పగిలిపోతుంది కదా. సిమిలర్లీ ఈ ట్యూబ్ కూడా ఎక్కువగా స్ట్రెచ్ అయిన కొద్దీ అది పగిలిపోయి ఏంటంటే ఎక్సెస్ బ్లీడింగ్ అయ్యి షాక్లో వెళ్ళిపోయి సడన్గా చాలా అంటే కళ్ళు తిరిగి పడిపోయి గిడ్డినెస్ వచ్చేసి ఎమర్జెన్సీలో కూడా చాలామంది వస్తుంటారు. అంటే అప్పటికి డయాగ్నోసిస్ అవ్వలేదు. సో అలా అందుకని మనము కంపల్సరీగా స్కాన్ అనేది ఒక వైబిలిటీ స్కాన్ అనేది 5 to 6 weeks మధ్యలో చేస్తాము ప్రతి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉన్నప్పుడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎమర్జెన్సీలో కూడా ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎమర్జెన్సీలో ల్యాండ్ అయినప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ అనేది చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఎర్లీగా డిటెక్ట్ అయింది, అన్రప్చర్డ్ అంటే పగలకుండా ఉంది ట్యూబ్లో, అంటే ఎర్లీ స్టేజెస్లో ఉంది అంటే దానికి మెడికల్ మేనేజ్మెంట్స్ కూడా ఉన్నాయండి. చాలా వరకు మెడికల్ మేనేజ్మెంట్స్ కూడా ఇస్తాం వాటికి. ఎలా మేడం? అంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్ అవి ఇస్తామండి. అది పగలకుండా ఉండి అంటే కొన్ని క్రైటీరియా ఉంటాయి వేటికైతే మనం మెడికేషన్ ఇవ్వాలో అలాంటి సందర్భాల్లో వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఇస్తాం వాళ్ళకి. మేడం, లివర్లో ప్రెగ్నెన్సీ వచ్చిన కేసులో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుంది? సో ఆ అమ్మాయి అంటే న్యూస్లో చూడమే మేము కూడా, దాంట్లో ఏంటంటే తనకి సడన్గా సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి అంటే మొత్తం బ్లీడింగ్ అయిపోయి ఎమర్జెన్సీలో వాళ్ళు అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఎందుకు ఇంత బ్లీడింగ్ ఉంది స్టమక్లో అని చేసి చూసినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అనేది లివర్లో ఉందని తెలిసిందండి. సో వెంటనే వాళ్ళు సర్జరీ చేసేసి ఆ ప్రెగ్నెన్సీ అనేది తీసేసి రిపేర్ చేయడం అనేది జరిగింది. సో ఇట్స్ వెరీ రేర్ యాక్చువల్గా లివర్లో ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా రేర్. అది మన ఇండియాలో జరిగింది. సో ఈ కామన్గా వచ్చేది ట్యూబ్లో వస్తుందండి. ట్యూబ్లో నెక్స్ట్ ఓవరీస్, సర్వైక్స్, ఈ స్కారెక్టోపిక్స్ అనేవి అబ్డామిన్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కామన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంది, మనకు గర్భసంచిలో శాక్ కనపడట్లేదు అంటే నెక్స్ట్ మనకి వచ్చేస్తుంది సస్పిషన్. రేడియాలజిస్ట్ అందరికీ అవగాహన ఉంటుంది. సో సస్పిషన్ ఏంటిది, ఏమైనా ఎక్టోపికా, పోనీ ట్యూబ్లో కనపడట్లేదు ఇంకెక్కడైనా ఉందా అని చెప్పేసి వాళ్ళు సర్చ్ చేసి చూసి డిటెక్ట్ చేయడం మోస్ట్లీ డిటెక్ట్ అవుతుందండి. కొన్ని రేర్ సందర్భాల్లో లివర్ అనేది అన్కామన్ కదా, సో అక్కడ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అది కొన్ని రేర్ ఇష్యూస్ అండి అవన్నీ ఇట్లాంటివి. అంటే ఇప్పుడు లివర్లో ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయికి అంటే సిమ్టమ్స్ ఎలా ఉన్నాయంటే ఆకలి లేకపోవడం అలా ఏమైనా? లేదండి, సివియర్ అబ్డామినల్ పెయిన్, చాలా పెయిన్ వచ్చేసి అమ్మాయికి బ్లీడింగ్ అయిపోయి షాక్లో వెళ్ళి అప్పుడు డయాగ్నోస్ చేశారండి. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్కానింగ్ తీసిన తర్వాతనే ఇది మనకు బయటపడుతుంది? అంతే, మోస్ట్లీ స్కాన్తోనే బయటపడుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సందర్భాల్లో మనకి స్కాన్లో కూడా కనపడదు, అల్ట్రాసౌండ్లో కూడా ఏం కనపడదు. అలాంటప్పుడు కొన్ని రక్త పరీక్షలు, బీటా హెచ్సిజీ ఇన్వెస్టిగేషన్స్ అవి మనం చేస్తామంటే ఒక సస్పిషన్ మనకి మైండ్లో వస్తుంది, ఓకే ఇది కనపడట్లేదు అంటే ఎక్టోపికే అయి ఉండొచ్చు అని రక్త పరీక్షల ద్వారా కూడా మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్ని వీక్స్లో స్కానింగ్ చేస్తే బెటర్ అంటారు?
6 వీక్స్ అండి మినిమం. ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ అనేది 5 వీక్స్లో వచ్చేస్తుంది, 5 to Okay. 6 వీక్స్ మధ్యలో. సో కామన్గా వైబిలిటీ స్కాన్ అనేది 6 వీక్స్లో మనం చేస్తాం. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, వెల్కమ్.